నమస్కారం. ఏటీవీలో స్వాగతం. మరి కొద్దిసేపట్లో సంచలన వార్తలు. నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 2034 నాటికి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక, పర్యాటక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో యూనివర్సిటీ స్థాపనతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే విమానాశ్రయానికి జూన్ 2న శంకుస్థాపన చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సేవే మా లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇంకా తాజా వార్తల కోసం ఈటీవీ న్యూస్ చూస్తూ ఉండండి. ఆదిలాబాద్ అడవి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని విజ్ఞప్తి చేస్తే, ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన సభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా మాకు ఒక సమయంలో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అన్నా మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత జిల్లా పాలమూరుకి ఏ ప్రాధాన్యత ఉంటుందో, అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును
పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి. ఈ ఒక్క మాట నువ్వు నాకివ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి. ఈ పోరాటంలో విజయం అన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు అంటారు, గోదావరి తలా మా పక్కల నుంచే పోతుంది, మాకు మాత్రం నీళ్లు రాలేదు అని. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆర్టీసీ బస్సు ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వలేదా, సన్న బియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఈ రోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు కొనివ్వలేదా, అదానిలాగా ఈ రోజు సోలార్ పవర్ విద్యుత్తు ఇవ్వలేదా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరగంట మేము చేసింది చెప్పగలం. అసెంబ్లీలో మాట్లాడదామంటే రారు. ఏందా నువ్వు చెప్పేది వింటా అంటే చెప్పరు. ఎంతసేపు ఉన్నా లొల్లి పెట్టాలి, యాగి చెయ్యాలి, బురద జల్లాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి. ప్రజలంతా అమాయకులు కాదు నాయన. మీ సంగతి చూసిర్రు, 10 ఏండ్లు చూసిర్రు. మీరు ఎన్ని పరిశాన్లు చేసిరో ప్రజలకు తెలుసు. ఆనాడు నేను అడుగుతున్నా, తెల్లా మొగుడు మాట్లాడుకోవడానికి కూడా భయపడేది, ఫోన్లో మాట్లాడాలంటే ఓడించడం అని. అవునానే? రాజకీయ నాయకులే కాదు, ఆలు మొగుళ్ళు మాట్లాడుకుంటే కూడా ఇన్న రోజు. ఇవాళ బాజాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డలే రామ్జీ గోండు, కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వం. ఈరోజు ప్రజలకు సేవకులుగా సేవలు అందిస్తాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము. ఖచ్చితంగా 2034 వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుంది, మా సోదరుల సహకారం ఉంటుంది. మళ్ళీ వస్తా జూన్ 2 లోపల ఆదిలాబాద్కు చెప్పిన వాటిల్లో చాలా వరకు మళ్ళీ మంజూరు చేసి తీసుకొచ్చి మీ పనులు ప్రారంభించే కార్యక్రమం చేస్తా. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇదే ఉత్సాహంతో, ఇదే అభిమానంతో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.